నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము ఆకుకూరల గురించి తెలుసుకుందాం. ఆకుకూరలు మన కంటి చూపులో ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఆకుకూరల్లో మన శరీరానికి కావాల్సిన చాలా మొత్తమైన న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయన్నమాట. సో ఆకుకూరని మనము ఇప్పుడు కరెంట్గా మనం హైదరాబాద్లో తీసుకుంటే కనుక చాలా వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు దొరుకుతుంటాయి అన్నమాట. సో ఆకుకూరని ఎప్పుడే కానీ మనము కాడలావుగా ఉందా, ఆకు మెత్తగా ఉందా ఇలా చూస్తూ ఉంటారు, తింటే టేస్టీగా ఉందా అని. బట్ మనం అలా ఆలోచించకూడదనమాట. మనము ఒక సొరకాయ తీసుకోండి. సొరకాయలో మనకి కావాల్సిన బీటా క్యారోటీన్ ఉండదు, కావాల్సిన వైటమిన్ సి ఉండదు, అలాగే మనకి కావాల్సిన మినరల్స్ అనేవి మినిమల్ 0.001 ఉంటుంది. అలాగే మనం ఎటువంటి ఆకుకూరలైనా తీసుకున్నా మనకి కాల్షియం, తర్వాత మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, సెలీనియం, బీటా క్యారోటీన్ ఇలా సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. ఇవన్నీ వేల కొద్దిగా నంబర్స్లో లభిస్తాయి బీటా క్యారోటీన్ అలాంటివి అనమాట. సో అందుచేతనే ఆకుకూరలు అనేవి మనం ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది మన కంటి చూపుకి. సో ముఖ్యంగా ఆకుకూరలో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి? ఆకుకూరలో మన శరీరానికి కావలసిన మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ బీటా క్యారోటీన్ ఆర్ వైటమిన్ ఏ. మనకి ఆ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, యానిమల్ ఫుడ్ ఐటమ్స్లో ఉండేదేమో వైటమిన్ ఏ, అలాగే మన ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో దొరికేదేమో బీటా క్యారోటీన్. సో ఈ బీటా క్యారోటీన్ని మనము ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనివలన మన కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. అలాగే మనకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని మనకి 50 దాటిన వాటిల్లో వస్తుందన్నమాట. దీనివల్ల వాళ్ళ కంటి చూపు తగ్గిపోతుంది. సో అలా కాకుండా ఆకుకూరలు తీసుకోవడం వలన ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు. అలాగే మన చర్మాన్ని హెల్దీగా ఉంచడానికి, స్కిన్ హెల్త్ కోసము ఆకుకూరలు చాలా మేలు చేస్తాయి. ఇందులో మనకి క్యాన్సర్ ఫైటింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అన్నమాట. సో అందుచేతనే ప్రతిరోజు ఆకుకూర తినే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే మనకి డైజెస్టివ్ సిస్టంలో ఉండే మ్యూకోజల్ లైనింగ్, అంటే మనకి నోటి నుంచి మలద్వారం వరకు మనకి ఒక లైనింగ్ ఉంటుందన్నమాట. దాన్ని మనము మ్యూకస్ లైనింగ్ అంటాం. సో ఈ మ్యూకస్ లైనింగ్ మనకి హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజు మనం ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే మనకి గట్ బ్యాక్టీరియా, మన యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మన పేగుల్లో, అది బాగా మల్టిప్లై అవ్వాలి, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మనకి పీచు పదార్థం అనేది కావాలి. ఈ పీచు పదార్థం మనకి ఆకుకూరలో సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో మనము ఆకుకూరలు తీసుకున్నప్పుడు మన యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతుందన్నమాట. అలాగే మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్ఫ్లమేషన్ కానీ ఫ్రీ రాడికల్స్ని కానీ అరికట్టొచ్చు అనమాట. అలాగే మన హెల్దీ బోన్స్కి కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ అనేది మనకి ఆకుకూరల్లో లభిస్తుంది. అలాగే మన గుండె పనితనం, అలాగే మన కండరాల కాంట్రాక్షన్, అలాగే మన బ్రెయిన్ నర్వ్ ఇంపల్సెస్కి ముఖ్యమైన మినరల్స్ పొటాషియం అండ్ మెగ్నీషియం, ఇవి రెండు కూడా మనకి సమృద్ధిగా ఆకుకూరల్లో లభిస్తాయి అన్నమాట. అలాగే చాలామందిలో రక్తహీనత ఉంటుంది. సో దీనికి కారణము మనకి ఐరన్. సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా మనం చూస్తుంటాము. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మెచ్యూర్ అయిన పిల్లలు, మెనార్కీ అటెండ్ అయిన వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, గర్భిణీ స్త్రీలు, తర్వాత పాలిచ్చే తల్లుల్లో మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో ఇండియాలో 60% కన్నా ఎక్కువ విమెన్లో మనకి రక్తహీనత కనబడుతుందన్నమాట. సో ఇలా ఆకుకూరలు ఇంట్రడ్యూస్ చేసుకోవడం వలన ఖచ్చితంగా మనకి ట్యాబ్లెట్లు కూడా అవసరం ఉండదు. 2 నెలల్లో మనం ఐరన్ లెవెల్స్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి ఈ ఆకుకూరల్లో ఉన్నాయి. సో ఈ ఎలాంటి ఆకుకూరలు మనం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కొంతమందిలో కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం, వాళ్ళకు కూడా ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో ఆకుకూరలు మనం కనీసం ప్రతిరోజు 100 గ్రాములు తీసుకునేలాగా ఉండాలన్నమాట వెజిటేరియన్స్. సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు వారంలో 3-4 సార్లు తీసుకోవచ్చు. సో వీటిలో ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఐటెంలో మనం యాడ్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దోసపిండి రుబ్బేటప్పుడు అందులో మనం పొడి వేసుకోవడం కానీ, కరివేపాకు పొడి వేసుకోవడం కానీ అలా చేయొచ్చు. లేకపోతే మనం చపాతీ చేసేటప్పుడు కొంచెం మనం మెంతికూరని సన్నగా తరిగేసి చపాతీ పిండిలో వేయడం కానీ, లేకపోతే పాలకూరని గుజ్జులాగా చేసి చపాతీ పిండిలో వేయడం కానీ, ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట మనము. సో బ్రేక్ఫాస్ట్ ఐటెంలో లేకపోతే మనం వాటిని చట్నీ కింద వాడుకోవచ్చు. పుదీనా చట్నీ, కరివేపాకు చట్నీ,
కరివేపాకు పొడి కానీ లేకపోతే మునగాకు పొడి, ఇలా రకరకాలుగా మనం ఏదైనా చట్నీలు, మెంతికూర చట్నీ కానీ చేసుకోవచ్చు. అలాగే మనము స్నాక్స్ కింద మజ్జిగ, లస్సీ తీసుకున్నప్పుడు పుదీనా పేస్ట్ వేయడం కానీ, కొత్తిమీర పేస్ట్ లాగా చేసి వేయడం కానీ చేసి మనం దాన్ని మజ్జిగ కింద కానీ లస్సీ కింద కూడా తీసుకోవచ్చు. అలాగే మనము వాటిని ఫ్లేవర్ రైస్ చేసుకోవచ్చు. పుదీనా రైస్, మెంతికూర రైస్, గోంగూర రైస్, ఇలా ఏదైనా చేయొచ్చు. లేదా మనం తీసుకునే రైతాలో వాటిని పేస్ట్ లాగా చేసి వేయచ్చు, లేదా చాప్ చేసి సాటే చేసి వేసుకోవచ్చు. సో ఇలా రకరకాల రెసిపీస్ కింద చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే ఆఫ్ సీజన్ ఉంటుందో వీటిని మనము జాడి పచ్చళ్ళ కింద చేసి పెట్టుకోవచ్చు, దాన్ని కూడా మనము వాడుకోవచ్చు అనమాట. సో ఇలా మనము వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. పిల్లలు చపాతీలు అడిగినప్పుడు చపాతీలో వేయడం కానీ, ఎగ్ చేసినప్పుడు స్ప్రింగ్ అనియన్స్ వేయడం కానీ, లేదు కొత్తిమీర పుదీనాని చాప్ చేసి వేయడం కానీ, అలా ఏవైనా ఒక డిఫరెంట్ వెరైటీస్లో, ముఖ్యంగా ఆకుకూరలో పప్పు వేయడం కానీ, కూరగాయ కాంబినేషన్లో కూడా మనం ఆకుకూర వేసుకోవచ్చు. సో ఇలా చేయడం వలన మన కంటికి కావాల్సిన బీటా క్యారోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో మనము వైటమిన్ ఏ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ చూస్తాం. వీటితో కెరటోమలేషియా కానీ, జెరాప్థాల్మియా ఇలాంటి కండిషన్స్ని చూస్తుంటాం అనమాట. కంటిలో తెల్ల చుక్క రావడం కానీ, కన్ను మొత్తం డ్రై అయిపోవడం కానీ, ఇలా 5 సంవత్సరాల లోపు పిల్లలు చాలా లక్షల మందిలో మన భారతదేశంలో సఫర్ అవుతున్నారు. కంటి చూపు పోతుందన్నమాట వీళ్ళలో. సో అలాంటి పిల్లలకి ముఖ్యంగా ఇలాంటివి ఖచ్చితంగా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనము పాలకూర కానీ, చుక్కకూర కానీ, తోటకూర, గంగబయలు కూర, కోయి తోటకూర, బచ్చలి కూర, సోయి కూర, ఇలా రకరకాల ఉల్లికాడలు కానీ, తామరాకులు కానీ, దుంప ఆకులు కానీ, తర్వాత ఆవాలాకులు, ఇట్లా ఎన్ని రకాల ఆకుకూరలైనా మనం వాడుకోవచ్చు అనమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు, ఇవన్నింటినీ మనము స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. డ్రైగా లేదా ఫ్రెష్గా అయినా వాడుకోవచ్చు. సో రకరకాల కాంబినేషన్లో వాడినప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాన్కి అది ఎంతో యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఆహారంలో ఆకుకూరల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి.